కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సంబంధించి జరుగుతున్న ఊహాగానాలపై ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండో విడతలో మీరు ముఖ్యమంత్రి అవుతారని అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా దానికి కాలమే సమాధానం చెప్తుందని తాను చెప్పానన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఆశతోనే జీవించాలి, ఆశ లేకపోతే జీవితమే లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవిపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం చేతుల్లోనే ఉంటుందని శివకుమార్ స్పష్టం చేశారు. ఈ విషయం తనకు, తన పార్టీకి, సిద్ధరామయ్యకు సంబంధించిందన్నారు. తమకు పార్టీ అధిష్టానమే సర్వస్వం, వారు ఏది నిర్దేశిస్తే దానికే కట్టుబడి ఉంటారన్నారు. వారి నిర్ణయాన్ని తాము శిరసా వహిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి సుపరిపాలన అందించడమేనని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ బలానికి ఐక్యతే కారణమని శివకుమార్ నొక్కి చెప్పారు. ఇది ఒక్కరి కృషి కాదని, తాను, సిద్ధరామయ్య లేదా మరెవరైనా కాదన్నారు. తామందరం కలిసికట్టుగా అలుపెరగకుండా పనిచేశామని చెప్పారు. ప్రజలకు తాము ఒక మాట ఇచ్చాం, వారు తమని నమ్మారు. ఈ ఐక్యతే తమకు గొప్ప బలాన్ని ఇచ్చిందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ తాను కాంగ్రెస్ వాదిగానే పుట్టాను, కాంగ్రెస్ వాదిగానే మరణిస్తానని డీకే ఉద్ఘాటించారు. రాజకీయాల్లోకి రావడానికి ముందు తనను తాను, తన పరిసరాలను, అలాగే రాజకీయ ప్రత్యర్థులను కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. బీజేపీకి సొంత సిద్ధాంతం లేదని, ఆర్ఎస్ఎస్ నుంచి స్వీకరించిన సిద్ధాంతంతోనే ఆ పార్టీ నడుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కష్టపడి పనిచేస్తే అధికారం తనంతటా అదే వస్తుందని, దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.